హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్ట్రీట్ స్టైల్ చైనీస్ పాస్తా. నా స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ పాస్తా ప్రాసెస్ అలాగా చూసిద్దాం. ఒక దీంట్లో వాటర్ వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు, ఆయిల్ వేసి స్టవ్ మీద మరిగించాలి. మరిగించుతున్నప్పుడే పాస్తా వేసేయాలి. వేసి ఒకసారి కలిపేయాలి బాగా. పాస్తా 70% ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసిస్తాం. వేసి ఇప్పుడు చల్లటి నీళ్ళు వేస్తాం ఒక గ్లాసు. ఫిల్టర్ చేసిన వాటర్లో ఇప్పుడు గ్లాసులు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. నేను బటర్ కూడా వేస్తున్నాను, ఇది ఆప్షనల్. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే టమాటే. ఇది పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఆ తర్వాత అల్లం కూడా ఇలా తురుమాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, వీటిని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేస్తాం. అలాగే కారం కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మీరు చాలా రకాల పాస్తా తిని ఉంటారు, కానీ ఇలాంటి పాస్తా ఎప్పుడు తిని ఉండరు. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటాం, ఎల్లో, రెడ్, గ్రీన్. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఒక్కొక్కటి వేస్తే ఫ్రై చేయాలి, అన్నీ ఒకసారి వేస్తే ఫ్రై అవ్వదు. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురిమేస్తాం. ఇది కూడా వేసి క్యారెట్ కూడా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు టమాటో కెచప్ వేయాలి. ఆ తర్వాత ఒక స్పూను షెజ్వాన్ చట్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను డార్క్ సోయా సాస్ వేయట్లేదు, నాకు నచ్చదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు పాస్తా వేయాలి. పాస్తా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సాస్ అంతా పాస్తాకి పట్టాలి బాగా. ఇప్పుడు ఒక స్పూన్ ఆరిగనో, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ చీజ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు ఫిల్టర్ చేసిన వాటర్ వేస్తాం, కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఇంకినంత వరకు బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ విధంగా రావాలి పాస్తా. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.